మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ప్రకటించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. నవంబర్ 6వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని ప్రచురించడం లేదా ప్రసారం చేయడం పూర్తిగా నిషేధించినట్లు ఆర్వి కర్ణన్ తెలిపారు. న్యూస్ ఛానళ్లు, వార్తాపత్రికలు, రేడియోలతో పాటు సోషల్ మీడియా, డిజిటల్ వేదికలకు కూడా ఈ నిబంధనలను వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే సర్వేలు, విశ్లేషణలు, అభిప్రాయ సేకరణ ఫలితాలను ఈ సమయంలో వెల్లడించకూడదని ఆదేశించారు. ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951 సెక్షన్ 126A కింద కఠిన చర్యలు ఉంటాయని కర్ణన్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని వివరించారు. ఇదే చట్టంలో సెక్షన్ 126(1)B ప్రకారం పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి కూడా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి సర్వే ఫలితాలను ప్రచురించరాదని ఆయన గుర్తు చేశారు. ఇంతకీ మీకేమనిపిస్తుంది? ఈ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనే దానిపై కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.